తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం వరంగల్ జిల్లా నూతన కమిటీ ఎన్నిక ఈ రోజు నర్సంపేటలోని వాసవి కళ్యాణ మండపంలో తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం వరంగల్ జిల్లా సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు వంగా శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యే కళాకారుల స్థితి గతులపై తమ అమూల్యమైన సందేశాన్ని అందించి వరంగల్ జిల్లా నూతన కమిటీని ప్రకటించడం జరిగింది. ఇటీ కమిటీలో భాగంగా నూతన అధ్యక్షులుగా ఏకాంబ హనుమంతరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ గా మాదాసి ప్రేమ్ కుమార్, సభ్యులుగా మల్లికంటి వెంకన్న, దాన్బాయి, కొమరయ్య, గడ్డం సాంబయ్య, పాపాయిపేట యాకయ్య గారులను ప్రకటించడం జరిగింది. అట్లనే కమిటీలో పనిచేస్తున్న అధ్యక్ష కార్యదర్శులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఒక 2 నెలలు 1000 రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సభ అధ్యక్షత వహించినటువంటి పెద్దలు హనుమంతరావు గారికి, రాష్ట్రం నుంచి నాతో పాటుగా ఆత్మీయ అతిథిగా వచ్చేసినటువంటి పెద్దలు రాష్ట్ర కోశాధికారి మేకల నారాయణ గారు, రాష్ట్ర కార్యదర్శి హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు రవి గారు, అలాగే అన్న హనుమంతన్న, ప్రజిత, సుకన్య, మరి ఇక్కడ వివిధ మండలాల నుంచి విచ్చేసినటువంటి కళాకారులందరికీ కూడా పేరు పేరున రాష్ట్ర కమిటీ తరఫున కళాకారులు ఈరోజు ఇక్కడ సమావేశం ఎందుకు ఏర్పాటు చేశామంటే, గతంలో ఉన్నటువంటి జిల్లా కమిటీ సభ్యులు అధ్యక్ష కార్యదర్శితో సరిగా పనిచేయడం లేదు. రాష్ట్ర కమిటీ నుంచి ఏ ఆదేశాలు ఇచ్చినా కళాకారులకు లబ్ధి జరిగే విషయాలు ఏవి చెప్పినా కూడా వాళ్ళ కళాకారుల మధ్యలోకి తీసుకెళ్ళి వాళ్ళకు చెప్పడం లేదు. దాని కొరకే ఆ కమిటీని తొలగించి కొత్త కమిటీని ఎన్నుకోవడం జరుగుతుంది. దానికంటే ముందుగా మీకు కొన్ని విషయాలు ఈ సంఘం గురించి చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తేనే మీకు అర్థమవుతుంది. మేము ప్రతిదా మీకు సమాచారం అందుతుంది. ఈ సంఘం 2008లో స్థాపించబడిందంటే దాదాపు 18 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి కూడా కళాకారుల కొరకే ఈ సంఘం పనిచేస్తుంది. అంతరించిపోతున్న కళలు ఏవైతే ఉన్నావో, తోలు బొమ్మలాట కానీ, బుర్రకథ కానీ, యక్షగానం కానీ, వీగిది భాగవతం, కుస్సాడి, కొమ్ముకోయ, ఇలాంటి కళారూపాలు ఏవైతే ఉన్నావో వాటిని పరిరక్షించాలి. మరి ఒక సంస్కృతి దేని మీద ఆధారపడి ఉంటుందంటే కళల మీదనే ఆధారపడి ఉంటుంది. ఈ కళలు ఉంటేనే మన సంస్కృతి ఉంటుంది. కాబట్టి ఆ కళలు అంతరించిపోకుండా వాటిని కాపాడుతూ వాటిని నమ్ముకొని బ్రతుకుతున్న కళాకారులకు జీవనోపాధి కల్పించడమే ధ్యేయంగా మన సంఘం పనిచేస్తుంది. మరి చాలా సంఘాలు మీరు చూసి ఉంటారు, అట్లనే ఇది కూడా అనుకోవచ్చు. కానీ కొన్ని విషయాలు మనం చెప్తాం. మన సంఘం ఏం చేసింది, కళాకారులకు ఏం చేసింది, ఇప్పుడు ఏం చేయబోతుంది అనేది మీకు తెలియాలి. ఎందుకంటే ఇప్పుడు ఏమైందంటే ఒక 10 మంది కలుస్తారు, 5-6 మంది కలిసి ఒక లెటర్ కొట్టుకుంటారు. ఒక ఆఫీసర్ దగ్గర పోయి మా సంఘం ఉంది, మాకు ప్రోగ్రాంలు ఇవ్వంటారు, కథం అయిపోయింది. ఇది వాళ్ళని ఎవరు పట్టించుకో. కానీ మన సంఘం అట్లా చేయట్లేదు. 33 జిల్లాలలో వెళ్తున్నాం. దాదాపు 33 జిల్లాలలో 550 మండలాల్లో మన చనిపోతే వాళ్ళకు 5 నుంచి 10,000 రూపాయల వరకు మా కమిటీ తీర్మానం మేరకు వాళ్ళకి డబ్బులు అందించడం జరుగుతుంది. అట్లనే మీ జిల్లాలో ఏ కళారూపాలు ఉన్నాయి, ఆ కళారూపాలకు ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు హైదరాబాద్లో కానీ, ఇక్కడ వరంగల్లో కానీ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ప్రదర్శనలు చేపించి మీకు పారితోషికం ఇప్పించడం జరుగుతుంది. కాబట్టి మరి ఈరోజు ఇంకెవరన్నా వచ్చేవాళ్ళు ఉన్నారా? కష్టమా ఆంధ్రవేద ఉన్నారా? పర్వాలేదు, ఏం లేదు. ఇక్కడ సంఖ్య బాగానే ఉంది, పర్వాలేదు. సంఖ్య ఉన్నా లేకున్నా మీరు యాక్టివ్గా పనిచేస్తున్నారు కాబట్టి ఇక్కడ ప్రాబ్లం లేదు. కొంచెం ఎవరైతే జెంట్స్ ఉన్నారో సరే, వచ్చిన దాంట్లో అందరూ రాకుండా పర్వాలేదు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.